పాత ఇశ్రాయేలు దేశంలో శక్తివంతుడైన ఒక యోధుడు ఉండేవాడు. అతని పేరు సంసన్. ఆయన శక్తి సాధారణం కాదు. దేవుడు ఇచ్చిన అద్భుత బలం. పులిని కూడా ఖాళీ చేతులతో చంపుతాడు. శత్రువులను ఒంటరిగా వెనక్కు నెడతాడు. ఒక రహస్యం ఉంది. అతని బలం అతని జుట్టులో ఉంది. అతను దేవునితో ఒడంబడికగా జుట్టు ఎప్పుడూ కత్తిరించలేదు. ఒకరోజు సంసన్ దలిలా అనే అందమైన మహిళను ప్రేమించాడు. ఫిలిష్తీయులు, సంసన్కి శత్రువులు, ఆమె దగ్గరకు వచ్చి ఇలా చెప్పారు: సంసన్ బలానికి రహస్యం ఏంటో తెలుసుకో. మనకు చెప్తే నీకు బంగారం, వెండి అన్నీ ఇస్తాం. సంసన్ మొదట అబద్ధం చెప్పాడు. నన్ను కొత్త తాడ్లతో కట్టేస్తే బలం పోతుంది. ఫిలిష్తీయులు దలిలా చెప్పినట్టు చేసి సంసన్ను కట్టారు. అయితే సంసన్ ఆ తాడ్లను సులభంగా తెంచివేశాడు. దలిలా ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంది, నన్ను ప్రేమిస్తే నిజం చెప్పాలి. చివరికి సంసన్ అలసిపోయి తన అసలు రహస్యం చెప్పేశాడు: నా జుట్టు కత్తిరిస్తే నా బలం పోతుంది. అది దేవునితో చేసిన మాట. ఒక రాత్రి సంసన్ ఆమె మోకాలిపై నిద్రపోయాడు. దలిలా ఫిలిష్తీయులను పిలిచింది. వాళ్లు వచ్చి సంసన్ జుట్టును కత్తిరించారు. అతని బలం ఒక్కసారిగా అంతరించిపోయింది. ఫిలిష్తీయులు వచ్చి సంసన్ను పట్టుకున్నారు. అతని కళ్లను కూడా కారాగారంలో గొలుసులతో కట్టేశారు. కొంతకాలానికి జుట్టు మళ్లీ పెరుగుతుండగా ఫిలిష్తీయులు తమ దేవుని ఆలయంలో సంబరాలు చేయడం కోసం సంసన్ను తీసుకొచ్చారు. అతను దేవుని వైపు చూసి ప్రార్థించాడు: ఓ ప్రభువు, ఇంకోసారి నాకు బలం ఇవ్వు. నా శత్రువులపై న్యాయం చేయడానికి సహాయం చేయు. సంసన్ ఆలయాన్ని నిలబెట్టే 2 పెద్ద స్తంభాల్ని పట్టుకుని భారీ శబ్దంతో భవనం కూలిపోయింది. సంసన్ తాను మరణించిన 1000 మంది శత్రువులను ఓడించాడు.